ఇక బీసీ రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ మర్ఘోడే ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకురాలిగా లేఖ రాశారా, జాగృతి అధ్యక్షురాలి హోదాలో రాశారో చెప్పాలని అన్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు కవిత బీసీల గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థలో బీసీలకు ఉన్న రిజర్వేషన్లను 21% తగ్గించింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. ఇక 2014 నుంచి 2018 వరకు తెలంగాణలో కేబినెట్లో ఒక్క మహిళ కూడా లేనప్పుడు స్పందించారా? ఉద్యమాలు చేస్తామని చెప్పుకుంటున్న కవిత ఏనాడైనా సాటి మహిళల గురించి మాట్లాడారా అని నిలదీశారు. ఎల్బీ స్టేడియంలో రేపు సామాజిక సమర పేరిట కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్టు మహేష్ మరొకరు చెప్పారు. ఇక గ్రామ కమిటీలను ఉద్దేశించి ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తారని తెలిపారు. కవిత గారు లేఖ రాశారు. బీఆర్ఎస్ నాయకురాలుగా రాశారా, లేక జాగృతి నాయకురాలుగా రాశారా, అది స్పష్టత లేదు. రెండవది, కవిత గారు బీసీల గురించి ఖర్గే గారికి లెటర్ రాయడం అంటే నవ్వి పోదురుగాక నాకేమి సిగ్గు అన్న చందనంగా ఉంది. 10 ఏళ్ళు అధికారులు ఉన్నారు. ఏ ఒక్క బీసీకి ఏం ఎలగబెట్టారమ్మా మీరు? స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ని 21% తగ్గించింది మీరు, మీ నాయన కాదా? గొర్రెలు బర్రెల పేరిట స్కాములు చేసి డబ్బులు దండుకుంది మీరు, మీ కుటుంబం కాదా? 10 ఏళ్ళు అధికారులు ఉన్నప్పుడు నువ్వు ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్సీగా ఉన్నావు, జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నావు. మీ ద్వారా నేను వారిని అడుగుతాను, ఒక్క ప్రెస్ కట్టింగ్ కానీ ఒక వీడియో కానీ చూపించగలుగుతారా? ఆవిడ బీసీల గురించి మాట్లాడినట్టు మాట మీ ద్వారా వారికి ఛాలెంజ్ చేస్తా. ఒక్క ప్రెస్ క్లిప్పింగ్ ఆనాడు ఆవిడ కవిత గారు ఎంపీగా, జాగృతి అధ్యక్షురాలుగా, తర్వాత ఎమ్మెల్సీగా ఉండి బీసీల గురించి ఏదైనా ఒక మాట మాట్లాడినారా మీరు? ఇవాళ బీసీల గురించి రాజకీయ శూన్యంలో ఉన్నటువంటి కవిత గారు వారి మనుగడ కోసము, వారి అన్నతో ఉన్న ఆస్తి తగాదా నుంచి బయటపడేందుకు, ఆ ఆస్తి పంపకాలు వాటా తెగక ఆవిడ ఉనికి కాపాడుకోవడానికి బీసీలు జపమెత్తుకుంది తప్ప ఆవిడ బీసీల కోసం చేసిందేమీ లేదు. ఆవిడ గారికి బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు. కవిత గారు లేఖ రాశారు.